మరొక వార్త చూద్దాం. ఏఐ సిటీలో 8 హబ్బులు, మాచర్లలో 15,000 ఎకరాల్లో భువి నగరం, ఓఆర్ఆర్ వెంట 30,000 ఎకరాలు పూలింగ్. ఉప్పల్ భగత్ నగర్ తరహాలో విధానాలు అమలు. 56,000 కోట్లతో మూసి ప్రక్షాళన, ఓఆర్ఆర్ వరకు హెచ్ఎండిఏ పరిధులు. బాగుంది. మొన్న కేటీఆర్ కూడా అదే అన్నారు, మేము కాళేశ్వరం 100 కోట్లతో నిర్మిస్తే అక్రమంగా కట్టిరు, డబ్బులు సంపాదించుకోవడం కట్టిరు అని చెప్పారు. ఇదే మూసి ప్రక్షాళన దాదాపు మీరు 56,000 కోట్లతో కడుతున్నారు, మళ్ళీ మేము దేన్ని అనాలి అని అన్నారు. మళ్ళీ ఇంకోటి మాట ఏంటంటే, నిజంగానే మీరు ప్రక్షాళన చేసినట్టయితే రైతులకు అవి ఉపయోగపడితే మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాము అని కూడా చెప్పారు. చూడాలి మళ్ళీ ఎట్లయితే. దాంట్లో భాగంగానే ఓఆర్ఆర్ వరకు హెచ్ఎండిఏని విస్తరిస్తున్నారు. ఓఆర్ఆర్ లోపు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకోవడం, దానికి మార్గదర్శకాలు కూడా మున్సిపల్ రాజధాని అంటే ఒకప్పుడు జంట నగరాలే. ఆ తర్వాత ఐటీ భూమితో సైబరాబాద్ రూపంలో మరో 3 నగరాలు ఆవిష్కారమైనవి. ఈ మూడింటికి తోడుగా మాచర్లలో అభివృద్ధి చెందే 4 నగరాల కృత్రిమం మీద ఏఐ సాంకేతికంతో ఫ్యూచర్ సిటీగా అద్భుతంగా ఉండబోతోంది. మున్సిపల్ శాఖ మున్సిపల్ కార్యదర్శి దానకిషోర్ తెలిపారు.